నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మహిళలను బలోపేతం చేయడానికి మహిళా శక్తి అనే ఒక కొత్త పథకాన్ని నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఈ మహిళా శక్తి అనే పథకం ద్వారా మహిళలకు ఏ విధమైన లబ్ధి చేకూరుతుందనే విషయాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ పథకం కేవలం మహిళా సంఘాలకు మాత్రమే వర్తిస్తుంది. మహిళా సంఘాలు అంటే స్వయం సహాయక సంఘాలు లేదా డ్వాక్రా గ్రూపులు అని అంటారు. ఈ సంఘాల్లో లేనటువంటి వారు కొత్తగా సంఘాలను ఏర్పాటు చేసుకోవాలనుకుంటే పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలైతే మెప్మా సిబ్బందిని సంప్రదించండి. గ్రామీణ ప్రాంత మహిళలు అయితే మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి డిఆర్డిఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వెలుగు సీసీలను సంప్రదించగలరు. వారు మీ కొత్తగా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి పూర్తి సహకారం అందిస్తారు. ఇక ఈ మహిళా శక్తి పథకం యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నట్లయితే, మొదటిది, ఈ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి గ్రామ సమైక్యలకు కానివ్వండి, వార్డు సమైక్యలకు కానివ్వండి, 1 కోటి రూపాయల రుణాలను మంజూరు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ 1 కోటి రూపాయల రుణాన్ని 0 వడ్డీకే అందజేస్తామని ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఈ రుణాలకు ఎలాంటి వడ్డీ వసూలు చేయబోమని ప్రభుత్వం తెలిపింది. గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన 0 వడ్డీలను కూడా త్వరలోనే అన్ని అకౌంట్లలో జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇక నుంచి స్వయం సహాయక సంఘాలకు జారీ చేసే ప్రతి ఒక్క రుణానికి సంబంధించిన 0 వడ్డీని ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని ప్రభుత్వం ఈ మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా తెలపడం జరిగింది. ఇక నుంచి మహిళా సంఘాల్లోని మహిళలకు ఏ రంగంపై ఆసక్తి ఉందో కనుక్కొని వారికి తగిన శిక్షణ ఇప్పించి ఆ రంగంలోనే ఉపాధి కల్పించడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. టైలరింగ్, కుట్లు, అల్లికలు మొదలైన రంగాల్లో ప్రతి సంవత్సరం శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. అలాగే మహిళా సంఘాల చేత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. అసలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే ఏమిటి అంటే, వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా సేకరించినటువంటి పప్పు ధాన్యాలు కానీ, మిర్చి కానీ, ఇతర పంటలు ఏవైనా కానీ వాటిని సేకరించి ఒక యూనిట్ని ఏర్పాటు చేసి వస్తువులను తయారు చేసి వస్తువులను తయారు చేయడానికి ప్రభుత్వం తగిన రుణ సదుపాయం అందజేస్తుందని ప్రభుత్వం తెలిపింది. అంటే ఉదాహరణకు మిర్చి పంటను డ్వాక్రా సంఘాల ద్వారా కొనుగోలు చేయించి వాటిని మిర్చి పౌడర్గా తయారు చేయించి ప్యాకెట్లలో తయారు చేసి మార్కెటింగ్ చేసుకోవడానికి తగిన పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి 0 వడ్డీ రుణాలకే ప్రభుత్వం రుణాలు అందజేస్తుందని ఇందులో పేర్కొంది. అలాగే ముడి సరుకుగా పప్పును సేకరించి వాటిని కూడా ప్యాకెట్లో ప్యాకింగ్ చేసి అమ్ముకోవడానికి తగిన మార్కెటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి 0 వడ్డీకే రుణాలు అందజేయడం జరుగుతుందని ప్రభుత్వం ఇందులో పేర్కొంది. వీటన్నిటిని తయారు చేయడం మరియు మార్కెటింగ్ చేయడానికి అవసరమైన అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే కల్పిస్తుందని ఇందులో పేర్కొనడం జరిగింది. వీటితో పాటుగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే పిల్లలకు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుకునే పిల్లలకు, ప్రభుత్వ కాలేజీలో చదువుకునే పిల్లల కోసం అవసరమైన యూనిఫామ్ ఆర్డర్లను కూడా డ్వాక్రా సంఘాలకే అందజేయడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. వీలైతే పోలీసు యూనిఫామ్ కూడా మహిళా సంఘాలకే ఆర్డర్ ఇచ్చి వీళ్ళ ద్వారానే తయారు చేయడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. తర్వాత గవర్నమెంట్ కార్యక్రమాల్లో జరిగే, అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే కార్యక్రమాల్లో అక్కడికి వచ్చిన అతిథులకు, అధికారులకు, ప్రజలకు భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి క్యాటరింగ్ ఆర్డర్లను కూడా మహిళా సంఘాలకే అప్పగించడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ గ్రూపులలో రుణాలు తీసుకున్న మహిళలు ఎవరైనా ప్రమాదవశాత్తు కానీ, అనుకోకుండా కానీ మరణం చెందితే వారు తీసుకున్న రుణాన్ని పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. రుణాన్ని రద్దు చేయడంతో పాటు మరణించిన మహిళా కుటుంబానికి 5 లక్షల ఇన్సూరెన్స్ అందజేయడం జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకానికి సంబంధించినటువంటి ఇంకా ఏ విధమైన సమాచారమైనా మన ఛానల్లో ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది. ఈ పథకంతో పాటు మహిళలకు అవసరమైన అన్ని పథకాల గురించి త్వరలోనే మన ఛానల్లో మరిన్ని వీడియోలు వస్తాయి కాబట్టి తప్పకుండా మహిళలందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాం.